ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. 1900 సంవత్సరాల మొదట్లో షిప్పులో ప్రయాణించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అండ్ అంతేకాకుండా షిప్పుల్లో ప్రయాణించడం అంటే చాలా గొప్ప విషయం అన్న భావన కూడా అప్పట్లో చాలా మందికి అయితే ఉండేది. అండ్ అప్పట్లో వైట్ స్టార్ లైన్ అనే ఒక కంపెనీ చాలా ప్రామినెంట్ కంపెనీ, అలాగే లగ్జరియస్ షిప్పులను తయారు చేసే కంపెనీ. అండ్ అంతేకాకుండా దాంట్లో క్యాటరింగ్ కూడా చాలా రిచ్గా ఉంటుంది. అందువలన ఆ షిప్పుల తయారీ సంస్థ అప్పట్లో చాలా బాగా పాపులర్. అయితే ఎంత పాపులర్ సంస్థ అయినప్పటికీ కూడా దాని యొక్క షిప్పులు అనేవి చాలాసార్లు నీటిలో మునిగిపోయాయి. అఫ్ కోర్స్ పాపులారిటీ అనేది అద్భుతమైన ప్రయాణానికి గ్యారంటీ ఇవ్వలేదు కదా మనకి. సో అది ఈ షిప్ సంస్థలో మరొకసారి ప్రూవ్ అయింది మనకి. అయితే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు వైలెట్ కాన్స్టాన్స్ జెసోప్. ఈ అమ్మాయి జీవితం మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా మోటివేషనల్గా, చాలా ఇన్స్పిరేషనల్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆమె 1 కాదు 2 కాదు 3 వేరు షిప్పుల యొక్క డిజాస్టర్స్ నుంచి తప్పించుకొని ప్రాణాలతో బ్రతికి బయటపడింది. అండ్ ఆమె యొక్క స్టోరీ కూడా మనకి చాలా ఇన్స్పిరేషనల్గా, చాలా మోటివేషనల్గా, అట్ ద సేమ్ టైం ఆమె అదృష్టవంతురాలు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆమె యొక్క కథలను విన్న తర్వాత మీరే జడ్జ్ చేస్తారు ఆమె అదృష్టవంతురాలా దురదృష్టవంతురాలా అని. ఎందుకంటే 3 ప్రమాదాల్లో చిక్కుకుంది కానీ ప్రాణాలతో బయటపడింది. సో ఒకసారి ఆమె కథ ఏంటో చూద్దాం. తన పేరు వైలెట్ జెసోప్. తను అర్జెంటీనాలో జన్మించింది. తనకి 6 సిబ్లింగ్స్ ఉన్నారు, అంటే అక్కా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరిలోకెల్లా తినే పెద్దమ్మాయి. అయితే వీళ్ళంతా కూడా ఒక ఐరిష్ ఇమిగ్రెంట్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. అయితే అప్పుడు కేవలం ఆమె యొక్క వయసు 16 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆ టైంలోనే ఆమె తన యొక్క తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె తల్లి తన కుటుంబం మొత్తాన్ని కూడా అక్కడే ఉంచి పోషించలేక ఆ తర్వాత తమ కుటుంబం మొత్తాన్ని కూడా గ్రేట్ బ్రిటన్కి తీసుకొని వచ్చేసింది. ఆ తర్వాత అదే ప్రాంతంలో షిప్ స్టీవార్డెస్గా పనిచేయడం మొదలుపెట్టింది. అయితే దురదృష్టవశాత్తు కొన్నేళ్ల తర్వాత జెసోప్ యొక్క తల్లి కూడా అనారోగ్యానికి గురైంది. ఆ తర్వాత ఆమె ఇంకా ఎటువంటి పని కూడా చేయలేకపోయింది. సో వైలెట్ మీదే కుటుంబం భారం అంతా కూడా పడింది. సో వైలెట్ స్కూల్ మానేసి ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ వచ్చింది. ఆ తర్వాత తన తల్లి యొక్క అడుగుజాడల్లోనే ఆమె కూడా వెళ్లాలని నిర్ణయించుకుందో ఏమో, ఆమెకి ఒక ఓషన్ లైనర్ను స్టీవార్డెస్గా ఉద్యోగం వచ్చింది. ఆ ఓషన్ లైనర్ పేరు రాయల్ మెయిల్ లైన్. మొదట ఆమె అయితే ఇందులోనే పనిచేసింది. అయితే ఇదంతా గొప్ప సంస్థ ఏమీ కాదు, కానీ ఆ ఏజ్లో ఉద్యోగం దొరకడం అనేది అప్పట్లో చాలా కష్టమైన పని. సో అందుకోసమని ఆమె ఉద్యోగాన్ని అయితే ఎంచుకుంది. అయితే అప్పట్లో స్టీవార్డెస్ అందరూ కూడా పెద్ద వయస్కులు, అంటే వాళ్ళందరూ కూడా 35 నుంచి 40 ఏళ్ల పైబడిన వాళ్లే ఉంటారు. కానీ ఈమె మాత్రం 21 ఏళ్ల వయసులోనే ఆ ఉద్యోగంలో అయితే చేరాల్సి వచ్చింది. సో అందుకని ఈమె ఏం చేసిందంటే తన వయసు పెద్దగా కనిపించేలాగా కొన్ని పాతకాలం నాటి క్లాత్స్ని ధరించేది. సో అందువలన ఈమె కూడా పెద్దగా కనిపించేది. అలాగే ఆమె యొక్క మేకప్ కూడా కొంచెం పెద్ద వయసు ఆవిడలాగే మేకప్ వేసుకునేది. అండ్ అంతేకాకుండా ఫేస్లో ఎటువంటి లైన్స్ కూడా కనబడకుండా చూసుకునేది. సో ఒక 30 ఏళ్ళు 32 ఏళ్ల అమ్మాయిలా కనిపించేది. సాధారణంగా అమ్మాయిలందరూ కూడా వయసు పెద్దగా ఉన్నప్పటికీ కూడా చిన్నగా కనిపించేలాగా మేకప్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఈమె మాత్రం దాని కంప్లీట్గా రివర్స్లో చిన్న వయసు అయినప్పటికీ కూడా పెద్దగా కనిపించేలా మేకప్ వేసుకుంది. బట్ తప్పలేదు, ఆమెకి ఆ ఉద్యోగం ఆమెకు కావాలి కాబట్టి దానికోసం అలా మేకప్ వేసుకుంది. అయితే కొన్నేళ్ల తర్వాత 1911లో ఆమె తన యొక్క ఉద్యోగాన్ని వదిలేసి వైట్ స్టార్ లైన్ వాళ్ళ యొక్క RMS ఒలింపిక్ లో ఉద్యోగానికి అయితే చేరింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అప్పట్లో ఇది అత్యంత భారీ ప్యాసింజర్ షిప్స్ లో ఒకటి. అయితే ఆ టైంలో జెసోప్కి నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిందని చెప్పాలి. కానీ అది కేవలం జీతం పరంగా, జీవితం పరంగా మాత్రమే, కానీ డిజాస్టర్స్ పరంగా కాదు. ఎందుకంటే ఆ టైంలోనే ఆమె మొట్టమొదటిసారిగా షిప్ డిజాస్టర్ని ఫేస్ చేసింది. హార్బర్ని వదిలిన తర్వాత ఈ బ్రిటిష్ వార్షిప్ పొరపాటున మరొక షిప్ను గుద్దేసింది. సో దానివలన దీని యొక్క హల్లో 2 భారీ హోల్స్ అయితే పడ్డాయి. ఆ తర్వాత ఈ షిప్ లోపలికి వాటర్ అనేది విపరీతంగా వచ్చేసింది. ఆ తర్వాత ఎలాగోలాగా
దీన్ని సేఫ్గా ఒడ్డుకైతే తీసుకురాగలిగారు. ఎందుకంటే ఆ షిప్ అప్పటికి బయలుదేరి ఎక్కువ టైం అయితే అవ్వలేదు. బట్ ఆ ఇన్సిడెంట్ కారణంగా మాత్రం ఆ షిప్ కంపెనీకి అయితే చాలా నష్టం వాటిల్లింది, కానీ మనుషులు ఎవరు కూడా హర్ట్ అవ్వలేదు. అయితే అదే టైంలో ఒక కొత్త షిప్ అనేది నిర్మాణం అవుతోంది. ఈ కొత్త షిప్ గురించి మొత్తం టౌన్ అంతా కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దాన్ని టైటాన్ ఆఫ్ ది సీ అని పిలవడం మొదలుపెట్టారు. అలాగే అన్సింకబుల్ షిప్ అని పిలవడం కూడా మొదలుపెట్టారు. మీరు వింటుంది నిజమే, నేను చెబుతోంది టైటానిక్ షిప్ గురించి. యాక్చువల్గా వైలెట్ జెసోప్కి ఒలింపిక్ షిప్లో తన యొక్క ఉద్యోగం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సో అందువలన ఆమె ఎక్కడికి వెళ్లాలన్న ఉద్దేశంలో అయితే లేదు. కానీ చాలా మంది ఆమెకి ఏమని చెప్పారంటే టైటానిక్లో ఉద్యోగానికి అప్లై చేయమని చెప్పారు. ఎందుకంటే ఈ షిప్ ఒలింపిక్ కంటే చాలా పెద్దదని, అండ్ అంతేకాకుండా ఇది కూడా వైట్ స్టార్ లైన్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు త్వరగా నిన్ను ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంది అని చెప్పారు. మొదట ఆమె అది ఎంత గొప్ప షిప్ అయితే నాకెందుకు, ఇప్పుడున్న షిప్లో నేను హ్యాపీగానే ఉన్నాను కదా అనుకుంది. కానీ అందరి నుంచి ప్రెషర్ అనేది వస్తూ ఉండడంతో చేసేదేమీ లేక ఆమె కూడా తన యొక్క అప్లికేషన్ని పంపింది. అండ్ అందరూ చెప్పినట్టుగానే ఆమెకి వెంటనే ఉద్యోగం కూడా వచ్చేసింది. కానీ ఎప్పుడైతే ఆమె టైటానిక్లో పనిచేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆమె చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే టైటానిక్లో ఒలింపిక్తో కంపేర్ చేసినట్టయితే ఎంప్లాయీస్ యొక్క క్వార్టర్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ అంతేకాకుండా తన యొక్క స్నేహితులందరూ కూడా మళ్ళీ టైటానిక్లో కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరితో కలిసి పనిచేయడం వల్ల కూడా ఆమెకి చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అయితే ఒలింపిక్ అంత అదృష్టవంతురాలు కాదు ఈ షిప్. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే ఈ షిప్కి మరియు ఐస్బర్గ్కి మధ్య ఉన్న జన్మల అవినాభావ సంబంధం కారణంగా ఇది తన యొక్క మొట్టమొదటి ప్రయాణంలోనే వెళ్లి ఆ ఐస్బర్గ్ను ముద్దు పెట్టింది. ఆ తర్వాత దీనికి పెట్టిన అన్సింకబుల్ షిప్ అనే ఒక పదానికి కంప్లీట్ ఆపోజిట్ గా మొట్టమొదటి ప్రయాణంలోనే నీటిలో మునిగిపోయింది. మనకందరికీ దాని గురించి తెలిసిందే. ఆ రోజు ఈమె తన యొక్క రెండవ షిప్ డిజాస్టర్ని ఫేస్ చేసింది. యాక్చువల్గా ఈ డిజాస్టర్ జరిగే టైంకి ఆమె తన యొక్క క్యాబిన్లో ఉంది. కానీ ఎప్పుడైతే శబ్దం బాగా భారీగా వినిపించిందో ఆమె ఇమీడియట్ గా డెక్ మీదకి వెళ్ళిపోయి అందరికీ హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. అయితే మహిళల్ని మరియు పిల్లల్ని లైఫ్ బోట్స్ లోకి ఎక్కిస్తున్న టైంలో ఆమెను కూడా ఒక లైఫ్ బోట్ లోకి ఎక్కించి కిందకి పంపేశారు. ఆ తర్వాత ఒక బేబీని కూడా ఒక వ్యక్తి ఆమెకు అప్పచెప్పాడు, ఆ బేబీని చాలా జాగ్రత్తగా చూసుకోమని అని చెప్పి. ఆ నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో విపరీతమైన మంచు మధ్య 8 గంటల పాటు వాళ్ళు అలాగా సహాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ టైంలో వాళ్ళకి కార్పాథియా అనే ఒక షిప్ కనబడింది. ఆ షిప్ వీళ్ళందరినీ కూడా కాపాడింది. జెసోప్ కూడా ఆ షిప్ లోకి ఎంటర్ అయింది అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా సహాయం చేసింది. అట్ ద సేమ్ టైం తన చేతిలో ఉన్న ఆ బేబీని కూడా జాగ్రత్తగా చూసుకుంది. అయితే ఎప్పుడైతే తీరానికి ఆమె చేరుకుందో ఒక మహిళ పరిగెట్టుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె చేతిలో ఉన్న బేబీని తీసుకుని ముద్దు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసి ఈమెకి కొంచెం స్ట్రేంజ్ గా అనిపించింది. బట్ ఆ తర్వాత ఈమెకి అర్థమైంది ఆ బేబీ యొక్క తల్లి ఆవిడ అని, ఆ బేబీ యొక్క తండ్రి ఆ షిప్ యాక్సిడెంట్ లో చనిపోయాడు అని. సో ప్రస్తుతానికి ఆమె 2 షిప్ డిజాస్టర్స్ సర్వైవ్ అయింది. ఒకటేమో 1911లో, ఒకటేమో సంవత్సరం తర్వాత 1912లో. కానీ తర్వాత యాక్సిడెంట్ మాత్రం 1913లో జరగలేదు, 1916లో జరిగింది. జెసోప్ అప్పుడు బ్రిటిష్ రెడ్ క్రాస్ సంస్థలో నర్సుగా పనిచేస్తూ ఉంది. కానీ అదే టైంలో ఆమెకి మరొక అవకాశం వచ్చింది. అదేంటంటే మరొక షిప్లో స్టీవార్డెస్ గా పనిచేయడానికి. ఇది కూడా వైట్ స్టార్ లైన్ కంపెనీ వాళ్ళ యొక్క షిప్పే. దీని పేరు HMHS బ్రిటానిక్. ఈసారి మాత్రం షిప్ డిజైనర్స్ చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ అంతేకాకుండా అంతకుముందు జరిగిన 2 డిజాస్టర్స్ నుంచి వాళ్ళు చాలా నేర్చుకున్నారని చెప్పాలి. ఈ షిప్ని చాలా అంటే చాలా సేఫ్గా నిర్మించారు. ఈ షిప్లో ఎన్ని సేఫ్టీ బోట్స్ని అంటే లైఫ్ బోట్స్ ఉంచారో తెలుసా? 3600 మందిని తీసుకుని వెళ్ళడానికి సరిపడే లైఫ్ బోట్స్ అయితే ఉంచారు. అండ్ ఇన్ఫాక్ట్ ఆ షిప్ యొక్క కెపాసిటీ కూడా అంత కాదు, బట్ అయినా కూడా అన్ని లైఫ్ బోట్స్ అయితే ఉంచారు ఆ షిప్లో. సో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కదా ఆ షిప్ యొక్క ప్రయాణం విషయంలో. కానీ ఈసారి కూడా వైట్ స్టార్ లైన్ వాళ్ళని దరిద్రం వెంటాడుతూనే ఉందని చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఈసారి దరిద్రం వెంటాడింది ప్రమాదం రూపంలో కాదు, మరొక రూపంలో. ఈ బ్రిటానిక్ షిప్ ని మొదట ప్యాసింజర్ షిప్ గాని నడిపినప్పటికీ కూడా తర్వాత ఈ షిప్ ని హాస్పిటల్ షిప్ గా మార్చేశారు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం టైంలో గాయపడిన సోల్జర్స్ అందరినీ కూడా వాళ్ళ యొక్క గమ్యస్థానానికి చేర్చడానికి దీన్ని ఉపయోగించాలన్న ఉద్దేశంతో అలా మార్చేశారు. అప్పుడు ఈ షిప్ మీద మరొకసారి దాడి జరిగింది. అప్పుడు జెసోప్ తన యొక్క 3వ షిప్ డిజాస్టర్ ని ఫేస్ చేసింది. అది కూడా 5 ఏళ్ల వ్యవధిలో 3 షిప్ డిజాస్టర్స్ ని ఫేస్ చేసింది ఆమె. చెప్తున్నాం కదా, ఈసారి షిప్ యొక్క ఫాల్టీ డిజైన్ కారణంగానో బ్యాడ్ ప్లానింగ్ కారణంగానో జరగలేదు. ఈసారి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్ప్లోషన్ కారణంగా జరిగింది. సో అందువలన ఇది ఏజెన్సీలో మునిగిపోయింది. ఆ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్ప్లోషన్ ఎందుకు జరిగింది అనేది అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కొంతమంది ఏమన్నారంటే అండర్ వాటర్ లో ఉన్న ఒక మైన్ కారణంగా ఇది పేలిపోయింది అంటారు. కొంతమంది ఏమో ఒక టార్ఫిడో దీన్ని కొట్టింది అందువలన ఇది పేలిపోయిందని చెబుతూ ఉంటారు. బట్ ఎవరికి కూడా పూర్తిగా తెలియదు దేని కారణంగా ఇది మునిగిపోయింది అనేది. బట్ దీంట్లో ఉన్న ప్యాసింజర్స్ అలాగే దీంట్లో ఉన్న క్రూ మెంబర్స్ అందరూ కూడా సర్వైవ్ అయ్యారు. అలాగే అందులో ఉన్న జెసోప్ కూడా సర్వైవ్ అయిందనే చెప్పాలి.
యాక్చువల్గా ఆ టైంలో ఒక చిన్న గాయం అయితే అయ్యింది ఆమెకి. ఎందుకంటే ఆమె యొక్క తల లైఫ్ బోట్లో ప్రయాణిస్తున్న టైంలో షిప్ యొక్క ఎడ్జ్ భాగానికి తగిలింది. సో ఆ తర్వాత కొన్నేళ్ల పాటు కంటిన్యూస్గా ఆమె హెడేక్తో బాధపడింది. ఫైనల్గా కొన్నాళ్ల తర్వాత ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే ఆ రోజు జస్ట్ లైట్గా ఆమె తల దానికి తగిలినట్టు అనిపించినప్పటికీ కూడా దాని కారణంగా ఆమె యొక్క స్కల్లో ఒక భారీ ఫ్రాక్చర్ అనేది ఏర్పడింది. సో ఆ తర్వాత కొన్నేళ్ల పాటు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నాక ఆమె మళ్ళీ రికవర్ అయిపోయింది పూర్తి స్థాయిలో. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఆమె అదృష్టవంతురాలా దురదృష్టవంతురాలా? యాక్చువల్గా ఒక రకంగా అదృష్టవంతురాలే. ఎందుకంటే అన్ని రకాల ప్రమాదాలు జరిగి ఆ తర్వాత తల దానికి కొట్టుకొని ఫ్రాక్చర్ అయినా కూడా దాని యొక్క రిజల్ట్ అనేది బయటికి రాకుండా ఆమె మెల్లిగా బ్రతికిపోయింది. బట్ బేసిక్గా చిన్నప్పటి నుంచి కూడా జెసాప్కి ఇలాంటి దారుణమైన పరిస్థితులు అయితే ఎదురవుతూ వచ్చాయి. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమెకు విపరీతమైన అనారోగ్యం అయితే కలిగింది. డాక్టర్స్ ఏమని చెప్పారంటే కేవలం కొన్ని నెలలు మాత్రమే బ్రతుకుతుందా ఆమె అని చెప్పారు. కానీ ఆమె డాక్టర్స్ మాటలను కూడా అబద్ధం చేస్తూ ఎన్నో ఏళ్ల పాటు బ్రతికింది. ఆ తర్వాత చిన్నప్పుడే ఆమె నీటి లోపల కొట్టుకొని పోబోయింది. కానీ దగ్గరలో ఉన్న ఒక బోటును పట్టుకుని దాంట్లోపలకి ఎక్కేసి తాను కాపాడుకుంది. సో చిన్నప్పటి నుంచి తనకు ఎదురైన ఆ టఫ్ ఎక్స్పీరియన్సెస్ మేబీ తనకి జీవితంలో ఉపయోగపడి ఉండొచ్చు అని కూడా చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే జెసాప్ అందరికంటే చాలా ప్రత్యేకమైన మహిళలు కూడా చెప్పాలి. 36 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఫైనల్గా ఆమె పెళ్లి చేసుకుంది. అప్పుడు కూడా 46 ఏళ్ల వయసు కూడా అయిన జాన్ జేమ్స్ లూయిస్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతను కూడా షిప్ స్టూవర్డే, అతన్నే పెళ్లి చేసుకుంది ఆమె. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె పెళ్లి అక్టోబర్ 29, 1923 జరిగింది. సాధారణంగా కొంతమందికి మూఢనమ్మకాల పిచ్చి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో పెళ్లి చేసుకోకూడదని అనుకుంటూ ఉంటారు. అంటే 13, 29 ఇలాంటి రోజుల్లో పెళ్లి చేసుకోకూడదు అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే ఆయా తేదీల్లో పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం ఎక్కువ రోజులు ఆనందంగా ఉండదని, వాళ్ళు విడిపోతారని నమ్ముతూ ఉంటారు. అలాగే నమ్మే వాళ్ళ మాటలు నిజం చేస్తూ వీళ్ళు కూడా ఆ రోజున పెళ్లి చేసుకున్నందుకే ఏమో కొద్ది రోజులు మాత్రమే కలిసి ఉన్నారు, ఆ తర్వాత విడిపోయారు. జెసాప్కి పిల్లలు ఎప్పుడూ లేరు. ఆమె యొక్క వయసు అయిపోతున్నప్పటికీ కూడా ఆమె పిల్లల గురించి అయితే ఆలోచించలేదు. అండ్ మళ్ళీ పెళ్లి అయితే చేసుకోలేదు ఆమె. ఆ తర్వాత జెసాప్ మళ్ళీ తన యొక్క ఉద్యోగంలో చేరింది. అండ్ తన టైం, తన ఎనర్జీ రెండింటినీ కూడా ఆమె తన యొక్క ఉద్యోగానికే కేటాయించింది. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల పాటు స్టీవర్డెస్గానే కంటిన్యూ అయింది. అలాగే సుమారుగా 40 ఏళ్ల పాటు స్టీవర్డెస్గా పనిచేసింది ఆమె. అంటే 21 ఏళ్ల వయసులో ఆమె స్టీవర్డెస్ అయింది కదా. సో అలాగే 61 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా ఆమె స్టీవర్డెస్గానే పనిచేసింది. ఆ తర్వాత ఆమె ఒక క్రూజ్ లైన్లో కూడా పనిచేసింది. దాని కారణంగా ఆమె ప్రపంచం మొత్తానికి కూడా 2 సార్లు తిరిగింది. కాకపోతే ఒలింపిక్, టైటానిక్, బ్రిటానిక్ తర్వాత ఆమె ఎప్పుడు కూడా షిప్ డిజాస్టర్ని అయితే ఫేస్ చేయలేదు. బహుశా 3 సార్లే ఆమె జీవితంలో అత్యంత కఠినమైనవి. అండ్ అంతేకాకుండా ఆ 3 సార్లు దేవుడు ఆమెకు పెట్టిన కఠినమైన పరీక్షల్లో ఆమె పాస్ అయిందేమో. సో ఇంకా తర్వాత శిక్షలు పెట్టదలుచుకోలేదేమో దేవుడు కూడా. అండ్ చాలా మంది ఈమెని మిస్ అన్సింకబుల్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పటికీ కూడా నీటిలో మునిగిపోదు అని. ఎందుకంటే 3 ప్రమాదాల్లో ఉన్నప్పటికీ కూడా ఆమెకి ఏమీ కాలేదు కదా. సో రిటైర్ అయిపోయిన తర్వాత ఆమె ఒక చిన్న కాటేజ్ను కొనుక్కుంది. అండ్ ఆ కాటేజ్ మొత్తం కూడా ట్రింక్లెట్స్తో నింపేసింది. ఈ ట్రింక్లెట్స్ని ఆమె షిప్పుల్లో ప్రయాణిస్తున్న టైంలో కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఒకరోజు వైలెట్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఒక అమ్మాయి నుంచి వచ్చింది. ఫోన్ ఎత్తిన తర్వాత ఆ అమ్మాయి ఏమందంటే ఆ రోజు టైటానిక్ నుంచి నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పింది. అయితే ఆ తర్వాత వైలెట్ ఏదో మాట్లాడబోతున్నప్పుడు ఫోన్ కాల్ ఆటోమేటిక్గా కట్ అయిపోయింది. ఆ అమ్మాయి ఎవరనేది వైలెట్కి అయితే తెలియలేదు. కొంతమంది అది ప్రాంక్ కాల్ అన్నారు. కానీ వైలెట్ ఏమందంటే ఆ రోజు టైటానిక్ షిప్లో నేను ఒక అమ్మాయిని కాపాడినట్టుగా, అంటే ఒక బేబీని కాపాడినట్టుగా నేను ఎవరికీ చెప్పలేదని, సో ఖచ్చితంగా నేను కాపాడిన అమ్మాయి నాకు ఫోన్ చేసిందని కూడా ఆమె అభిప్రాయపడింది. ఫైనల్గా 83 ఏళ్ల వయసులో 1971 ఆమె చనిపోయింది. కానీ చనిపోయే చివరి వరకు కూడా ఆమె తన జీవితాన్ని చాలా అంటే చాలా హ్యాపీగా గడిపింది. అండ్ అంతేకాకుండా తన జీవితానికి సంబంధించి ఎన్నో కథలని ప్రపంచానికి తెలియజేసి మరీ చనిపోయింది. సో చూసారు కదా ఈమె యొక్క ఇన్స్పైరింగ్ మరియు మోటివేషనల్ మరియు లక్కీయెస్ట్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి, మా ఛానల్ గురించి అంతా తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.